హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణస్ కిచెన్. ఈరోజు హెయిర్ ఫాల్ అవ్వకుండా, హెయిర్ గ్రోత్ పెరగడానికి, డాండ్రఫ్ పోవడానికి, హెయిర్ స్ట్రాంగ్ అవ్వడానికి, హెయిర్ బ్లాక్ అవ్వడానికి హోమ్ మేడ్ న్యాచురల్ ఆయిల్ తయారు చేసుకుందామండి. ముందుగా ఒక 500 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అందులో ఉల్లిపాయలు, మందార ఆకులు, మందార పువ్వు, మెంతులు వేసి ఇలా మరిగించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మా పాపకు హెయిర్ ఫాల్ అవుతుందండి, అందుకనే ఇలా న్యాచురల్గా హోమ్ మేడ్గా తయారు చేస్తున్నాను. కానీ మందార పువ్వు ఒకటే ఉంది, మీరు ఒక 4-5 వేసుకోవచ్చు. మెంతులు కూడా ఇలా బాయిల్ అవ్వాలి, ఉల్లిపాయలు కూడా, ఆకులు కూడా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. ఆకులు, ఉల్లిపాయలు అన్ని విటమిన్స్ ఆయిల్కు పట్టే విధంగా ఫ్రై కావాలి. మెంతులు కూడా ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు బాయిల్ కావాలి. మందార పువ్వు చూడండి ఎలా ఆయిల్లో బాయిల్ అయిందో, ఇలా ఆకులు ఇవన్నీ ఈ విధంగా బాయిల్ కావాలి. ఈ విధంగా అయితేనే 100% రిజల్ట్ వస్తుంది. ఇలా చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో బాయిల్ అయ్యాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వడపోసుకుందాం. చూడండి ఈ విధంగా కావాలి. మొత్తం ఇవన్నీ బాయిల్ అయ్యాయి. దీంట్లో విటమిన్స్ అన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి ఇలా చేస్తే. ఇప్పుడు ఈ తయారు చేసుకున్న ఆయిల్ను ఈ గ్లాస్లో వేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను కొలత ప్రకారం. మీరు ఏ గ్లాస్ అయితే తీసుకుంటే ఆ గ్లాస్తో కొలత తీసుకోవాలి. వన్ గ్లాస్ అయిందండి, దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ మిగతా ఆయిల్ ఎంత అవుతుందో చూద్దామండి. వేసుకుందామండి. వీటన్నింటిని కూడా ఇలా వేసుకుందామండి. ఇలా వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. దీంట్లో ఆయిల్ కూడా వస్తుంది ఇలా చేస్తే. దీంట్లో విటమిన్స్ అన్నీ మంచిగా వస్తాయి ఈ విధంగా చేస్తే. ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఇందులోనే ఆయిల్ వస్తుంది. 1.5 కప్ అయిందండి. ఈ క్వాంటిటీని బట్టి ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. అందుకే ఈ విధంగా మెజర్మెంట్ తీసుకున్నాను. గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే వీటన్నిటిలోని ఆయిల్ బయటికి వస్తుంది. ఆలివ్ ఆయిల్ 65% తీసుకోవాలండి. ఆయిల్ చూడండి ఎలా మంచిగా వస్తుందో. ఆకులు కూడా మొత్తం మెత్తగా అయ్యాయి. గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. 1.5 కప్ అయిందండి. ఈ ఆయిల్ కూడా ఇందులో వేసుకుందాం. ద్రావిడ ఆర్గానిక్స్ నుంచి తెప్పించానండి ఈ ఆలివ్ ఆయిల్. ఇది 100% ప్యూర్ న్యాచురల్ ఆయిల్ అండి. ఇది 65% వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసుకుందాం. 65% వేసుకుందామండి. ఇది ఇంకో బాటిల్ అండి. 100 ml 2 బాటిల్స్ అండి. 2 బాటిల్స్ పడ్డాయండి. ఈ ఆలివ్ ఆయిల్ని ఈ ఆయిల్లో వేసుకున్నామండి. నేను 65% వేసుకున్నాను ఆలివ్ ఆయిల్. చూడండి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఆయిల్ రెడీ అయిందండి. హోమ్ మేడ్ న్యాచురల్ ఆయిల్ అండి ఇది.
ఇది హెయిర్ గ్రోత్కి, బ్లాక్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి. ఇది స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. న్యాచురల్ హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.